ఇంటి దగ్గర ఉండి మన రైతాంగం పని చేసుకుంటూ బిడ్డలను సాకుని ఏదో గొప్ప వాళ్ళు చేసుకుంటా మన ఇంటి ముందు మన భార్యాభర్తలుగా ఉంటే ఎక్కడ ఉంటుంది, ఎంత బాగుంటుంది. అది వదిలిపెట్టి ఎక్కడో ఉండేటువంటి పోవడానికి 4 రోజులు, తిరిగి రిటర్న్ రావడానికి 4 రోజులు సముద్రాల మీదనే వెళ్ళవల్ల అటువంటి కొడుకు మనకు వలదయ్యా. మన ఇంటి దగ్గర ఉండి మన ఇంటి దగ్గరనే ఈ బిడ్డలు చాకి పెంచి ప్రవర్తమానం చేసుకుని మనం ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా. మన రైతాంగ పని చేసుకుంటూ బతకచ్చు కదా రాదా. నేను ఉద్యోగస్తుడైతే రేపు నా బిడ్డలు చదువుకుని తెలివితేటలుగా గొప్పగా ఉద్యోగం బిడ్డల భవిష్యత్తు కోసం పెడుతున్నా. ఉత్తరం ఇచ్చి ముప్పు వెళ్తా. ఉద్యోగం ఆయన ఉద్యోగానికి చిన్న బిడలు 1-3 బిడలు ఏదో భగవంతుని కృపాకటాక్షంతో 3 బిడలు కలిగారు. మన ఇంటి దగ్గర వండుకుని ఏదైనా పని పాట చేసుకుంటూ బిడలు చూసుకుంటా బిడలు చాకుని నన్ను చూసుకుంటూ ఇంటి దగ్గర ఉంటే అంతకంటే మించి ఆనందమే అంతే కదా. భార్య అనేది భర్త బయట పోయిన తర్వాత తన భర్త ఎప్పుడు తిరిగి రాబోతాడని సాయంకాలం వేగాడికి ముఖం కడుకుని ముఖ నిండా పొట్టు పెట్టుకుని తలతో జడేసుకుని ఏదో తల నిండా పూలు పెట్టుకునేసి ఎదురు చూస్తూ నా భర్త రాబోతాడా, నా భర్తతో మాట్లాడబోతాము, మన బిడ్డలు చూడబోతాడా అని ఎట్లా ఆనందమంతా వదిలిపెట్టేసి పోయేదానికి 4 రోజులు ప్రయాణం. ఆయన ఎప్పుడు రాబోతాడా ఏమట్లా ఏమి ఆయన పోతే మా తాత 96 దరిద్రమా ఎవరే పోసుకునేదంతా చెప్పినా మీరు తినకుండా ఒకటి పట్టుగా పోవాలనుకున్నావి తప్పదంటావా. స్వామి నీవు జన్మను పోయినా
మీ భార్య చెల్లెమ్మన మనవ పోకయ్యా, మన ముగ్గుర పిల్లల మనవ పోకునాదా, మన పూలకు ఊటి బంధువులల్లా మర్చిపోకునాదా, ఎక్కడో మనగాని దేశంలో చిన్నపట్టణంలో ఉంటున్నాము కదా అని చెప్పి ఆ కొలువు మీదే నీవు ధ్యాస పెట్టుకుని ఇంటి మీద భార్య బిడ్డల మీద ఆశ వదలబెట్టి మమ్మల్ని మర్చిపోయి నీ పనులు నువ్వు ఉన్నావనుకో, ఈ బిడ్డలు నేను ఏ విధంగా చాకాలా? కానీ నీ సుఖక్షేమాలు నువ్వు ఏ విధంగా ఉండేది, ప్రతి నెల ఒక్కొక్క జాబు ఒకటిలో నాకు పంపిస్తూ నీ కష్ట సుఖాలు నాకు తెలియజేస్తా ఉంటే ఆ జాబు చదువుకు నేను ఎంతో సంతోషంగా ఉంటానయ్యా. ఈ ముగ్గురు బిడ్డలు నేను చాకవాలి కాబట్టి ఆ ప్రతి నెల అక్కడ డబ్బు తీసుకోవడం జీతం తీస్తా ఉండగానే నాకు వచ్చి చేరిపోవాలా మేము కార్డు తీసుకుంటాం. నెలకు నీకు డబ్బులు పంపాలా? డబ్బులు పంపాలంటే ఊరికేనా నా గురించి? అయ్యా నా గురించి అడుగుతా ఉన్నాను కాదయా. ముగ్గురు బిడ్డలు కనేసి నెల నెలకి నీకు డబ్బులు పంపించాలంటే డబ్బులు పంపిపోతే బిడ్డలు అని సాకేది డబ్బులు పంపించాలి. మేక ముద్దాను. అదే రీతిగా అదే రీతిగా అనేది కాదు, డబ్బులు మీకు మర్యాద తీసుకో. మైనార్డర్ చేసి పంపిస్తావా? నువ్వు ఎట్లయినా పంపించు. నువ్వు జాబ్ రాసేదానికి ఒక నెల నీకు టైం ఉంటుందో టైం ఉండదు, మంచి చెడ్డు 6 సంవత్సరాలు కూడా నువ్వు 2 నెలలకో లేదు, నెల తప్పి నెల 3 నెలలకో 6 నెలలకో కూడా జాబ్ రాయి. ఏం రాయిపోతావో చెల్లెమా? నేను బాగున్నాను, నా ఆరోగ్యం బాగుంది. అక్కడ నువ్వు బాగున్నావా? నీ ఆరోగ్యం బాగుందా? మన బిడ్డలు బాగుండారా? మన బంధువులు బాగుండారా? ఇంతకు తప్పనించి జాబులు ఇంకేం రాస్తావు? వేరేమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి అదే 6 నెలలకో 3 నెలలకో 4 నెలలకో నీకు నీకు ఫీల్ లేకపోతే సంవత్సరానికి కూడా ఒక జాబ్ రాయి. 4 ఏళ్ళు కూడా రాయ్యా. డబ్బు మాత్రం నెల పెడితే వచ్చి రావాలంటుండి డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే నా గురించి అడుగుతా ఉన్నానా? ముగ్గురు బిడ్డలుయా, ఈ బిడ్డలు ఎంత సాకేది నేనా? అదే విధంగా పంపిస్తా అంటే ఊరికే అనుకున్నావా? నీకోసం నా బిడ్డల కోసం. బిడ్డల కోసం మరే బిల్లు వస్తా. మర్చిపోతావునే. స్వామి ప్రాణేశ్వర స్వామి సత్యన్నమగడ్డి అయ్యా ఇప్పుడు పొట్టు కరిముంజి తమ్ముడు అవును. కాదే నేనేదో ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఆయన పోవాలని పట్టుదలతో అడుగుతా ఉన్నాడని క్షేమంగా పోయిరా అని నోరు తెరుస్తామంటే ఆ చీని చీది బారేస్తాడవా? ఏమ్మా నాకు ఈ టైంలో వచ్చింది. ఏమది ఆ ముక్కు కోసి ముందుగా వేసేస్తా, తెల్లారితో సర్దికి పెట్టేస్తావా? అందుగా పళ్ళు గడ్డి చేతికి కాబట్టి నువ్వు మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చి నా చేతలారా ఎక్కుతా ఉంటువో అట్లా కాదు. నువ్వు మజ్జిగ ఇచ్చేస్తుంది దానిపైన తాగని తెలుసు కదా. కాదండి, ఇప్పుడు వేడిగా కాఫీ తాగేసి అదే సంతోషం. మజ్జిగ ఇచ్చినా సార్ ఆ బుక్కు చూపు